ఈ రోజు రేవూరి లక్ష్మణరావు గారు అంటా ఉన్నారు ఎప్పుడు ఏ గొడవలు ఉన్నాయంట అని. అవి కనుక వాస్తవం అయితే 94లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే పని అయిపోయేది. 21 సంవత్సరాలు ఆగరు. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. డిస్కషన్ వైసీపీ అన్నా అనుకుంటున్నా ఈయన పొలుసుకొస్తా ఉంటుంది సార్. అసలు ఇంకెందుకు సార్ జర్నలిస్ట్ గా పిలుస్తారు? పిలుస్తారు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పిలవండి. అది కాదు కదా టాపిక్. నేను చెప్పే కదా, నేను క్లారిటీ ఇచ్చాను అయిపోయింది. ఇప్పుడు చెప్పండి విషయం ఏంటో. వంశీ ఇప్పుడు ఏంటి బాలకృష్ణ గారి ఎపిసోడ్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే కదా సార్, చాలా క్లియర్ గా ఉంది. చిరంజీవి గారి దగ్గర సాక్షి వాడు ఎంత ప్రయత్నం చేశాడు సార్ ఏదో అనిపించడానికి. ఎయిర్పోర్ట్ లో చిరంజీవి గారు బయటికి రాగానే ఆయన కనీసం స్పందించడా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి సిద్ధంగా ఉన్నారు చిరంజీవి గారు. వాళ్ళిద్దరూ కలుస్తారు, ఇండస్ట్రీకి ఉన్నటువంటి సమస్యలు మాట్లాడుకుంటారు. డెఫినెట్లీ దిస్ ఇస్ ఎండ్ కార్డ్. ఓకే, ఎవరికి లాభం సార్? ఇప్పుడు కేవలం దీన్ని ఎక్స్టెండ్ చేయడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప ఎవరికైనా లాభం ఉందా? వాళ్ళకు కూడా లాభం ఉందని వాళ్ళు అనుకుంటా ఉన్నారు, కానీ లేదు అక్కడ. ఏం ఉపయోగం లేదు. ఆల్రెడీ వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. ఇద్దరు అధినేతలు క్లారిటీగా ఉన్నారు. బాలకృష్ణ గారు క్లారిటీగా ఉన్నారు, చిరంజీవి గారు క్లారిటీగా ఉన్నారు. ఇంకేంటి ఇందులో? ఓకే, ఏంటి లక్ష్మణ్? ఏంటి ఒక్క నిమిషం లక్ష్మణ్ చెప్తున్నారు. ఏంటి లక్ష్మణ్? సార్ అదే ఏదైతే వేసేద్దరో అన్న మాట ఏదైతే అన్నారో అది ఆయన క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే మేము అనగలం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సీఎం గారు, ఆయన్ని మేము ఒక మాట అనాలంటే అనొచ్చు, కానీ మీరు మా మాటలు మీరు ఎలా వచ్చారు? వాళ్ళ